ముంబైలో ఒక ఆటో డ్రైవర్ నెలకి 5 నుంచి 8 లక్షలు సంపాదిస్తున్నాడు. ఎలాగా? లాకర్ సర్వీస్ పెట్టుకొని. ఎక్కడ? యుఎస్ కన్సోలేట్ ముందు. రీసెంట్ గా ఇది వెలుగులోకి వచ్చింది. వెన్యూ మాంక్ ఫౌండర్ రాహుల్ ఆయన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు దీని గురించి. ఏమైందంటే ముంబైలో ఉన్న యుఎస్ కన్సులేట్ కి ఆయన వెళ్ళాడంట. ఇది బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో ఉంది. కాన్సులేట్ లోకి బ్యాగ్ అనేది అలౌ చేయరు. ఆ డ్రైవర్ అన్నాడంటే, సార్ ఇవ్వండి, నా దగ్గర ఉంచుతాను, ఏం కంగారు పడకండి, ఇది నేను చేసే పనే అని చెప్పి వచ్చేదాకా 1000 రూపీస్ అంట ఆయన దగ్గర ఉంచినందుకు. సో వచ్చిన తర్వాత ఇచ్చారు, వెళ్ళిపోయారు. ఆయన లింక్డ్ఇన్ లో పోస్ట్ చేశాడు, భారత్ జుగాడ్, ఆటో డ్రైవర్స్ యొక్క జుగాడ్, ఇండియాలో వాళ్ళ జుగాడ్ అని చెప్పి. ఇలాగే ఇంకొంతమంది ఆటో డ్రైవర్స్ ఇలా చేస్తున్నారంట. వాళ్ళకి 5 నుంచి 8 లక్షల దాకా వస్తుంది నెలకి అని చెప్పి. అయితే ఇది బాగా వైరల్ అవ్వటంతో పోలీసులు ఇది చూశారు. అదే విధంగా యుఎస్ కాన్సులేట్ వాళ్ళు కూడా చూసి వాళ్ళు అసహనం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో డ్రైవర్స్ కి అక్కడ పార్కింగ్ ఎలిజిబిలిటీ లేదు, ఫస్ట్ థింగ్. నెక్స్ట్ వాళ్ళు దింపేసి వెళ్ళిపోవాలి, అక్కడ ఉండడానికి వీలు లేదు, పార్కింగ్ కూడా లేదు. అండ్ లైసెన్స్ వాళ్ళు ఓన్లీ ఆటో నడపడానికే కానీ లాకర్ సర్వీస్ కి వాళ్ళకి లైసెన్స్ లేదు అని చెప్పి ఇప్పుడు ఈ ఆటో డ్రైవర్లందరికీ ప్రాబ్లం అయింది. ఒక పోస్ట్ వైరల్ అయింది, మెచ్చుకున్నారు కూడా ఆ జుగాడికి. కానీ సరైన పర్మిషన్స్ లేకపోవడంతో ఈ ఆటో డ్రైవర్స్ కి పెద్ద ఇబ్బంది అయిపోయింది. ఇప్పుడు వాళ్ళందరినీ పోలీసులు పట్టుకెళ్లారు, విచారిస్తున్నారు కూడా. ఏమి విచారిస్తారు? ఫైనల్ అదేలేండి, విచారించడం అంటే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ అంత డబ్బు వస్తుంది, దానికి ట్యాక్స్లు కట్టాలి, కట్టి ఉంటారా లేదో తెలియదు. అండ్ లైసెన్స్ లేకుండా వాళ్ళు అలాగా సెక్యూరిటీ ఇష్యూ అని చెప్పి కాన్సులేట్ వాళ్ళు కూడా అంటున్నారు. ఎందుకంటే ఏమన్నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉండి తీసేసుకునే తర్వాత వాళ్ళు బెదిరించచ్చు కూడా కదా. 1000 రూపాయల నుంచి చెప్పి తీసుకుంటారు. వాళ్ళు చూసారనుకోండి, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే కోట్లు లక్షలు అడిగితే ఏంటి పరిస్థితి? సో దిస్ ఈస్ అ సెక్యూరిటీ ఇష్యూ అని చెప్పి ఇది ఒక ఇష్యూ రీసెంట్ గా వెలుగులోకి వచ్చింది బాంబేలో.